బీఆర్ఎస్ మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో తన సొంత కాలేజ్ కోసం వేసిన రోడ్డును అధికారులు తొలగించారు. గతంలో హెచ్ఎండీఏ లేఅవుట్ 2500 గజాల స్థలం ఆక్రమించి తన సొంత కాలేజీ కోసం రోడ్లు వేసుకున్నట్లు మల్లారెడ్డిపై ఆరోపణలున్నాయి. దీనిపై గతంలో మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హెచ్ఎండీఏ స్థలం ఆక్రమణపై మేడ్చల్ కలెక్టర్ దృష్టి పెట్టారు. హెచ్ఎండీఏ లేఅవుట్ లో అక్రమంగా ఏర్పాటు చేసిన రోడ్డును తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో మల్లారెడ్డి కాలేజ్ కోసం వేసిన రోడ్డును అధికారులు తొలగించారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో తన సొంత కాలేజీ కోసం వేసిన రోడ్డును అధికారులు తొలగించారు. గతంలో హెచ్ఎండీఏ లేఅవుట్ లో 2500 గజాల స్థలం ఆక్రమించి తన సొంత కాలేజీ కోసం రోడ్లు వేసుకున్నట్లు మల్లారెడ్డిపై ఆరోపణలున్నాయి. దీనిపై గతంలో మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హెచ్ఎండీఏ స్థలం ఆక్రమణపై మేడ్చల్ కలెక్టర్ దృష్టి పెట్టారు. హెచ్ఎండీఏ లేఅవుట్ లో అక్రమంగా ఏర్పాటు చేసిన రోడ్డును తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో మల్లారెడ్డి కాలేజ్ కోసం వేసిన రోడ్డును అధికారులు తొలగించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, ముఖ్యమంత్రి మల్లారెడ్డి ఆగడాలు, భూ కబ్జాలు ఒకటొకటిగా వెలుగులోకి వస్తా ఉన్నాయి. మొన్నటికి మొన్న గిరిజనుల భూమిని కబ్జా చేశాడు, పూర్తి స్థాయిలో దాన్ని రియల్ ఎస్టేట్ కి మార్చాడు అన్నట్టుగా కూడా గిరిజనులందరూ కూడా రోడ్డుపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేయడంతో గిరిజనుల ఫిర్యాదు మేరకు షామీర్పేట్ పోలీస్ స్టేషన్ లో మంత్రి మల్లారెడ్డి అతని అనుచరుల పైన 9 మంది పైన ఈ కేసులు నమోదవడం జరిగింది. మళ్ళీ తాజాగా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎండీఏ లేఅవుట్ లో 2500 గజాల స్థలం ఆయన కాలేజ్ ఆక్రమణ గురి చేశారు. ఆ కాలేజ్ కోసం ఆక్రమణ చేసిన ఈ 2500 గజాల స్థలాన్ని రోడ్డు కోసం ఉపయోగించాడు. తన కాలేజ్ కోసం ప్రత్యేకంగా ఈ రోడ్డు వేసుకున్నాడంటూ కూడా గతంలోనే మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఈ ఫిర్యాదు అందించడంతో దీనిపైన దృష్టి పెట్టినటువంటి పోలీసులు దీనిపైన చెప్పి కలెక్టర్ ఇమ్మీడియట్ గా హెచ్ఎండీఏ అధికారులకు, జీహెచ్ఎంసీ అధికారులకు ఇది కూల్చివేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు వేసినటువంటి రోడ్ని తాజాగా తొలగించడం జరిగింది. మంత్రి మల్లారెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్కడ తన కాలేజ్ పరిసర ప్రాంతాల్లో ఏదైతే తనకు అవసరానికి అనుకూలంగా ఉన్నటువంటి భూములన్నిటిని కూడా కబ్జా చేస్తాడు, కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారంటూ కూడా గతంలో నుంచి మాజీ మంత్రి పైన ఈ ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఒకటొక్కటిగా గతంలో వచ్చినటువంటి ఫిర్యాదులన్నిటి పరిశీలన చేపట్టి అది వాస్తవమేనా కాదా అంటూ కూడా జిల్లా కలెక్టర్ల చేత దాని విచారణ జరిపించి ఒకవేళ నిజంగానే ఆక్రమణకు గురైతే ఎలాంటి ప్రాపర్ మెజర్మెంట్స్ యూజ్ చేయకపోతే అవన్నీ కూడా తొలగించండి, పడగొట్టండి అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి రోడ్డుని తొలగిస్తూ మాత్రం కలెక్టర్ ఉత్తర్వులు ఇవ్వడంతో ఈ రోజు రెవెన్యూ అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని ఆ రోడ్డునంతా కూడా తొలగించినట్టుగా సమాచారం అందుతుంది. అంటే రవితేజ 2500 గజాల స్థలం అంటున్నారు కాలేజ్ కోసం, మరి ఎవరికి సంబంధించింది ఆ ప్లేస్? ఇదంతా కూడా కొంతమంది బినామీ పేర్ల పైన ఇతను రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఉన్నారు. సొంతంగా తనులు కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు, దగ్గర సన్నిహితులు, అతని పేరుపై ఉన్నటువంటి బినామీలు, ఇన్ని రోజుల పాటు మల్లారెడ్డి వెంటనే నడిచినటువంటి కొంతమంది బీఆర్ఎస్ సన్నిహిత కార్యకర్తల పేరు పైన ఇవి రిజిస్ట్రేషన్ చేసి వారి ద్వారా అప్లికేషన్ పెట్టించి వెనక నుంచి పొలిటికల్ ప్రెషర్ పెట్టించి దాని ద్వారా రోడ్డు శాంక్షన్ చేయించుకోవడము, లేఅవుట్లలో దాని పర్మిషన్లు తెప్పించుకోవడము, అధికారులను ప్రత్యేకంగా అక్కడ దింపి తనే దగ్గరుండి ఆ రోడ్లు వేపించడము, లైట్లు వేయించుకోవడము, స్తంభాలు, కరెంటు తీగలు ఇవన్నీ కూడా అతను అధికారంలో ఉన్నప్పుడు చేపట్టినటువంటి కార్యక్రమాలు. ఇవన్నీ కూడా అవినీతి జరుగుతా ఉంది, అవినీతికి పాల్పడతా ఉన్నాడు, పవర్స్ ని మిస్యూజ్ చేశాడు. పెద్ద మొత్తంలో ప్రభుత్వ అధికారులందరూ కూడా భయపెట్టి వారిని అందరినీ కూడా బాగా వెంటబడి ఈ పనులు చేయించాడంటూ మాత్రం మంత్రి మల్లారెడ్డి పైన ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంలో కూడా ఎవరు గతంలో ఈ రోడ్ని శాంక్షన్ చేశారు, ఎవరు ఒత్తిడి మేరకు ఈ భూములను కాజేశారు, ఎవరి పైన రిజిస్ట్రేషన్ అయి ఉందని దానిపై కూడా జిల్లా కలెక్టర్ పైన దృష్టి పెట్టారు. ఇది అక్రమంగా సాగినట్టు వ్యవహారం కాబట్టి వాళ్ళ ఎంక్వైరీలో తెలియనటువంటి వెంటనే ఆ రోడ్ని తొలగించాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి వెంటనే అధికారులు అక్కడికి చేరుకొని పూర్తి స్థాయిలో ఈ 2500 గజాల స్థలంలో ఉన్నటువంటి రోడ్నంతా కూడా తొలగించడం జరిగింది. ఇలా ప్రతిదీ అక్రమానికి పాల్పడ్డాడు. కాలేజీని సెట్ చేసుకోవడం కోసం కాలేజీ అన్ని వైపులా ఉన్నటువంటి రోడ్లని, భూములని, రైతులని, పంట పొలాలన్నింటినీ కూడా ఆక్రమించాడంటూ కూడా మల్లారెడ్డి పైన
తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఒక్కటొక్కటిగా అతని వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తా ఉన్నాయి. కాబట్టి అన్ని వాటిపైన ఇంకెవరైనా ఫిర్యాదుదారులు నష్టపోయినటువంటి బాధితులు ఉంటే జిల్లా కలెక్టర్ని ఆశ్రయించవచ్చు అంటూ కూడా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎవరైనా నష్టపోయినా, భూమి కోల్పోయినా, దౌర్జన్యం చేసి భూములు లాక్కున్నా, ఈ పంట పొలాలని నాశనం చేసినటువంటి బాధితులు ఉంటే జిల్లా కలెక్టర్ ని ఆశ్రయిస్తే దానిపైన ఎంక్వైరీ చేస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చినట్టుగా తెలుస్తోంది. మంత్రి మల్లారెడ్డి ఆగడాలు చేపట్టినటువంటి ఈ 10 ఏళ్ల పాలనకు సంబంధించి బాధితులు ఒక్కరొక్కరుగా బయటకు వస్తూ ఈ వ్యవహారాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. స్పందన అంటే రవితేజ, మన విజువల్స్ చూసిన మల్లారెడ్డి ఆక్రమించిన ప్లేస్ ని, అలాగే కాలేజీ కోసం వేసిన రోడ్డును కూడా అధికారులు కలెక్టర్ ఆదేశాలతో తొలగిస్తున్నారు. మరి ఇప్పటివరకు ఈ ఘటనకు సంబంధించి మల్లారెడ్డి స్పందించారు? మల్లారెడ్డి ఏది కూడా తన కాలేజీలో, తన వ్యక్తిగతంగా, తన రాజకీయం దానికి సంబంధించి ఇక్కడ కూడా పెద్దగా రెస్పాండ్ అవ్వడు. ఎందుకంటే అది అతని నోటీస్ లో ఖచ్చితంగా ఉంటుంది. ఏదైతే ఆక్రమణకు గురి చేశామో, ఇల్లీగల్ గా చేశామో, దాన్ని భూ కబ్జాలకు గురి చేశామో, ఇది ఎప్పటికైనా శాశ్వతం కాదు. కొద్ది రోజు మాత్రమే ఈ ప్రాపర్టీని ఎంజాయ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత ఇవన్నీ కూడా లింకులు బయటకు వస్తాయి. ఈ అంశాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. ఈ అవినీతి అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం బయటికి తీస్తుందండి. ముందస్తుగానే తనకు ఆ విషయం తెలుసు కాబట్టి ఏ విషయంలో పెద్దగా స్పందించాడు. ఏ విషయం అడిగినా కూడా అధికారులకు సమాధానం ఇవ్వదు. ఇప్పుడు 2500 గజాల స్థలానికి సంబంధించి రోడ్డు తొలగింపు విషయంపై కూడా ఇప్పటి వరకు మంత్రి మల్లారెడ్డి స్పందించలేదు. అతను కంప్లీట్ గా ఈ భూములని ఆక్రమించి, భూములని నకిలీ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి, అక్కడ రైతులకు డబ్బులు ఇవ్వక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ గిరిజన భూములను ఎకరాల కొద్ది కోట్ల విలువైనటువంటి భూములను కూడా కబ్జా చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని గతంలోనే రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్నాడు ఆ ప్రాంతానికి. కాబట్టి ఇవన్నీ గుర్తించి మంత్రి మల్లారెడ్డి ఆగడాలను కూడా బయటపెట్టాలని గతంలో ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే దీన్ని దృష్టి సాధించి దానిపైన విచారణ జరిపి ఇది తొలగించాలంటూ వచ్చినటువంటి ఆదేశాల వరకు రెవెన్యూ అధికారులు వాటిని తొలగిస్తా వస్తారు. రవితేజ, ఇప్పుడు గతంలో భూ కబ్జాలకు సంబంధించి మల్లారెడ్డిపై పలు కేసులు నమోదయ్యాయి. మరి ఈ ఘటనకు సంబంధించి ఏమైనా కేసులు నమోదు చేశారా? ఏ సెక్షన్ కింద నమోదు చేశారు? గతంలో నమోదైనటువంటి కేసులపైనే పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వాళ్ళ అనుచరుల బృందానికి కేవలం నోటీసులు మాత్రమే జారీ చేసి ఇన్వెస్టిగేషన్ పర్పస్ పైన పిలిచారే తప్ప గానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా? ఇప్పుడు 2500 గజాలకు సంబంధించి పోలీసులకు ప్రత్యేకమైనటువంటి ఫిర్యాదు ఎవరు కూడా అందజేయలేదు. ఇప్పుడే అధికారుల దృష్టికి వచ్చింది కాబట్టి అధికారులు ముందుగా అక్రమంగా ఉన్నటువంటి ఆ రోడ్డుని తొలగించేటువంటి ప్రయత్నాలు చేశారే తప్ప అధికారికంగా మంత్రి మల్లారెడ్డి పైన ఫిర్యాదు అందించాలన్న ఆలోచన మాత్రం వారికి రాలేదు. ఒకవేళ జిల్లా కలెక్టర్ గానీ, సంబంధిత రెవెన్యూ అధికారులు గానీ పోలీసులకు ఏదైనా ఫిర్యాదు అందజేస్తే మాత్రం ఖచ్చితంగా మాజీ మంత్రి మల్లారెడ్డి అటు అనుచరుల బృందం ఈ కాలేజ్ ఏర్పాటు చేసినటువంటి ఫౌండర్స్, యజమానులపై కూడా కేసు నమోదు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇదంతా కూడా అక్రమంగా లాక్కున్నటువంటి భూములు అనేది దానిపైన అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి దీనిపైన ఇంకా ఎంక్వైరీ చేపడతా ఉన్నారు. ఈ మేడ్చల్ జిల్లాలో మాజీ మంత్రి మల్లారెడ్డి ఇలా అనేక అక్రమాలకు పాల్పడ్డట్టుగా ఎవరైనా బాధితులు ముందుకొచ్చి ఫిర్యాదు అందజేస్తే ఖచ్చితంగా మాజీ మంత్రి పైన కేసులు నమోదు చేసి విచారణ పేరుతో పోలీస్ స్టేషన్ కి పిలిపించి మల్లారెడ్డిని విచారించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బాధితులు ఇప్పుడైనా ధైర్యంగా ముందుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉందని వారికి భరోసా కల్పిస్తే మాత్రం అనేక మంది, వందలాది మంది బాధితులు రోడ్డుపైకి వచ్చి మంత్రి మల్లారెడ్డి చేసినటువంటి ఆధారాలకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు కూడా సమర్పించేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు కాలేజీ కోసం ఈ భూ కబ్జాకు పాల్పడ్డటువంటి భూమికి సంబంధించి అధికారుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదు కాబట్టి పోలీసులు దీనిపైన అయితే ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. రైట్, థ్యాంక్ యూ రవితేజ. ఇక గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో తన సొంత కాలేజీ కోసం వేసిన రోడ్లను అధికారులు తొలగించారు. ఇక తన సొంత కాలేజీ కోసం రోడ్డు వేసుకున్నట్లు మల్లారెడ్డిపై ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపై గతంలో మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న అప్పటి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు హెచ్ఎండిఏ స్థలం ఆక్రమణపై మేడ్చల్ కలెక్టర్ దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు స్పందించడం జరిగింది. అధికారులు ఏమన్నారు ఒకసారి చూద్దాం. మున్సిపాలిటీ పరిధిలో గల కమలానగర్ ఏరియాలోని హెచ్ఎండి లేఅవుట్ ఏదైతే గతంలో బంద్ చేసిన లేఅవుట్ నెంబర్ 61/H/2004 డేటెడ్ 10/11/2004 ప్రకారంగా ఇది కమలానగర్ ఉన్నటువంటి లేఅవుట్ ఇది పార్క్ కింద అప్లోడ్ కావాల్సిన లేఅవుట్ ద్వారా వచ్చింది. దీన్ని గతంలో ఒక కౌన్సిల్ తీర్మానం ద్వారా ఇది ఈ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్కి అయితే తోవా అనుకూలంగా ఉంటుందని రోడ్డు కింద దీన్ని 10 గుంటలు ఇవ్వడం జరిగింది కౌన్సిల్ ద్వారా. దాన్ని ఇప్పుడు మళ్ళీ మనము
ఎట్టి బస్సుల వాళ్ళు దానికి మనకు అనుకూలంగా ఒక 1200 గజాలు చేయడం జరిగింది పక్కకు అనుకుని. దాని కాకుండా మనకి హెచ్ఎండి ఏదైతే ఇచ్చిందో దాని మీద యాక్షన్ తీసుకోమని వచ్చారు కాబట్టి మా వర్క్ మేము తీసుకుంటానికి ఇది ఈరోజు డిస్మెంటల్ చేస్తుంది. 388P, 523P, 524లో భాగంగా 10 గుంటల దాదాపు 10 గుంటల ల్యాండ్ మేము మా దీనిలోకి